కమిటీ లేదు, చర్చ లేదు, అవి ఇష్యూలు అన్నీ కూడా ఇటువంటివే. 30 తులాల బంగారం లేని దాన్ని ఉన్నట్టుగా మాట్లాడడం, ఇక్కడ ఏదో కాలువని మొత్తం టోటల్గా తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టని దిగజార్చి కాళ్ళకాడ పెట్టినడం, అన్ని ఇటువంటివే. ₹1 ఖర్చు కాబట్టి 200 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా. అంటే ఏమీ లేని కాడ నిప్పు రాజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కమిటీ లేదు, వ్యవహారంలో జరిగింది ఏమీ లేదు. ఒకటే నేను ఒకటే మీ ప్రశ్న ఒకటే సమాధానం చెప్తాను. ఒకవేళ అటువంటిదే జరిగితే మరి చివరి రోజు వరకు 108 మంది మొత్తం టోటల్గా వాళ్ళు ఇక్కడ ఎందుకున్నారు, ఎందుకు ఇక్కడ పార్టిసిపేట్ పెట్టారు? సింపుల్ జవాబు కదా. అటువంటి ఒకరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి జరిగితే మరి 108 మంది చివరి దాకా ఉండి నిన్న కూడా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు మేము మళ్ళీ కూడా మీ తెలంగాణ ఎవరైతే ఈ థాయిలాండ్కు సంబంధించినటువంటి మిస్ వరల్డ్గా ఎలక్ట్ కావడం జరిగిందో ఆ ఎలక్ట్ అయినటువంటి ఎంపీ సుచాత అనే ఆమె, అందులో సుచాత చుంగ్స్క్రీ థాయిలాండ్ సంబంధించిన ఆమె, తెలంగాణ మోడల్లో మా యొక్క థాయిలాండ్లో మేము కూడా ఇట్లా చేసే ప్రయత్నం చేస్తాం, మోడల్ తీసుకుంటామని మాట్లాడింది. ఇవన్నీ కూడా ఏదో అందాలు చూపించడం కోసం కాదు, తెలంగాణ టూరిజం ప్రమోట్ చేయడం కోసం. ఈ రోజున ఎవరైతే నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారో వాళ్లకు కొంత ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరకాలని మనం ఏ స్థాయిలో ఉన్నాం? తెలంగాణ రాష్ట్రము ఏ స్థాయిలో ఉంది టూరిజంలో? అడుగున ఉన్నాం. కేరళ మొదటి ఉంది. ప్రపంచంలో భారతదేశం ఏ స్థాయిలో ఉంది? ఎక్కడో ఉండాల్సిన భారతదేశం అడుగున ఉంది. మళ్ళీ ఎక్కడుంది ఈనాడు? ఈరోజు ఉన్నటువంటి సింగపూర్ కానీ దుబాయ్ కానీ ఇట్లా చాలా కంట్రీస్ ఉన్నాయి. అంటే 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 ఆ స్థాయిలో అంటే మనం ఆ స్థాయికి రావాలంటే ఇటువంటి కార్యక్రమాలు చెయ్యాలి. మన ఇంట్లో మనం కూర్చుంటే ప్రమోషన్ అవుతుందా? ఏదో యాక్టివిటీ చేయాలి కదా. ఇవన్నీ చెప్తున్నా కదా. ఇవన్నీ కూడా అభూత కల్పనలు. రెండవది వాళ్ళకు సంబంధించి వ్యవహారాలకు సంబంధించి మిస్ వరల్డ్ లిమిటెడ్ ఆర్గనైజేషన్ ఇది 72వ మిస్ వరల్డ్ పోల్. అంటే అదే సంస్థ 72 సంవత్సరాలు చేస్తూ ఉంది కదా. అవునా కాదా? మొట్టమొదటిసారి చేసింది కాదు కదా. 72 సంవత్సరాల నుంచి ప్రపంచంలో వివిధ దేశాలు చేస్తూ ఉన్నారు. బాంబేలో చేసింది పోయినసారి. రెండవది ఏంటంటే ఇంకో చిన్న పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, గత సంవత్సరం బాంబేలో మిస్ వరల్డ్ జరిగినప్పుడు వాళ్ళు భారతదేశం మొత్తం తిప్పింది. అంటే కొన్ని రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు. మనము తెలంగాణ రాష్ట్రాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేసినాం. అంటే ఆ యొక్క రిజల్ట్ అనేది తెలంగాణకు టూరిజంకు ఎక్కువ లబ్ధి జరగాలని మనం ఎక్కడ ఇతర రాష్ట్రాలు తీసుకుపోలే, మన రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజం ప్లేసెస్ చూపించడం జరిగింది. అది రాష్ట్రానికి మేలు జరుగుతుందా, నష్టం జరుగుతుందా? ఉంటే ఆ వీడియో పెట్టుకుంటే చూపించండి కదా. నేను విన్నా కదా. అరే నేను కూడా విన్నా కదా. ఫ్యాక్ట్ ఈజ్ సంథింగ్, బట్ ప్రపగండా ఏమీ లేకున్నా మీకు ఎగ్జాంపుల్ చెప్తే కదా. షేక్ హ్యాండ్ ఇస్తే మన నమస్కారం షేక్ హ్యాండ్ ఇచ్చింది. షేక్ హ్యాండ్ ఇచ్చిన దాన్ని కూడా పెద్ద ఫోటోలో మీరు ఇప్పుడే చూసింది. ఇంకో ఇదే ఫోటో. పర్సెప్షన్లో ఏమన్నా మాట అన్నది నేను చూసిన, అది కూడా చదివినా. అది కూడా చదివినా. పర్సెప్షన్లో ఆలోచనలు ఏమన్నది? భారతదేశంలో పేదరికం,
బేకింగ్ ఉంది ఇక్కడ, అంటే ఈ స్థాయిలో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో కంపారిజన్. మరి ఆ స్థాయి పోయి ఈ స్థాయి రావాలంటే ఈ కార్యక్రమం చేయాలి కదా. ప్రపంచ ఇది ఒక విషయం. ఇది రాష్ట్ర ప్రభుత్వము ఈ ఈవెంట్కు ఫెసిలిటీ చేసింది, ఖర్చు పెట్టి. మిగతా అంశాలు ఏంటంటే ఇది ఆర్గనైజ్ చేసింది మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు, మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి ప్రైవేట్ లిమిటెడ్. వాళ్ళు ఇంటర్నల్. మనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పు కాదు కదా ఇది కూడా. లేదా ఎట్లా అది మీకెట్లా తెలుసు, నాకెట్లా తెలుసు ఇక్కడ రాలేని కింద. డిఫరెంట్ నిన్నటిదే మీద లేదు, నాదే లేదు. అది సారీ ఒకటి డిపార్ట్మెంట్ పరంగా ప్రిన్సిపల్ సెక్రటరీ అనేది ఎంక్వైరీ చేయడం జరిగింది. చెప్పలేదు పెద్ద అది కమిటీ లేకపోతే ఇంకోటి ఏమీ లేదు. ఇంజనరల్ అరే నేను సింపుల్ మీద చెప్తా ఉన్నా. మరి అంతమంది చివరి దాకా పార్టిసిపేట్ అయినారు కదా చెప్పిన. మళ్ళీ అదే ఇంగ్లాండ్ నుంచి రన్నరప్ నుంచి మళ్ళీ పార్టిసిపేట్ అయింది కదా, అవునా కదా. సో మరి పాయింట్ ఏంటంటే ఇక్కడ సింపుల్ పాయింట్, అకల్ మందుకు ఇషారా కాపీ అన్నారు. ఇది లక్ష్యం ఏంది, తెలంగాణ టూరిజం ప్రమోషన్ చేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సఫలీకృతం అయిందా కాలేదా, ఇది వదిలేసి కోడిగుడ్డు మీద ఈగలు వెళ్ళినట్టుగా ఎన్నో ఉంటాయి. సపోజ్ రాష్ట్రంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి, రకరకాలు ఉంటాయి, రకరకాల సంగతి ఎన్నో జరుగుతూ ఉంటాయి, అవునా కాదా. మరి ఇవన్నీ వదిలేసి ఒకదాన్ని పట్టుకొని ఈ యొక్క టోటల్ ఓవరాల్ రిజల్ట్ నీరు గార్చే ప్రయత్నం చేస్తే అది అవివేకమవుతుందా వివేకమవుతుందా కదా. నాకు అర్థం కాల. మీరు ఆరోపణ మీరే అంటున్నారు కదా, నాకేం తెలియదు. మీరంటే నాకు న్యూస్, మీరంటే నాకు న్యూస్. ఇప్పటిదాకా మీరంటే నాకు తెలియదు. పోయిందా పోలేదా ఏది పోయినా నాకు సబ్జెక్టే తెలియదు. మీరు ఆరోపణలు మీరే అంటున్నారు. ఇవన్నీ ఆరోపణలు, ఇప్పుడు చూపించిన ఆరోపణలు కాదా? అవునమ్మా, ఇప్పుడు చూపించినవన్నీ ఆరోపణలు కాదా? 200 కోట్లు ఖర్చు అయింది, 30 తులాల బంగారం ఇచ్చిండ్రు, ఇవన్నీ ఆరోపణలు కదా. అది కూడా ఇవే దీని మారే. థ్యాంక్ యూ వెరీ మచ్.